గడిచిన 3 నెలల్లో రేవంత్ రెడ్డి గారి కుటుంబం సుమారు 5-6 కొత్త కంపెనీలు ఏర్పాటు చేసింది. వాళ్ళ సోదరులే దీంట్లో డైరెక్టర్స్. ఆ కంపెనీలు మీకు మచ్చుకొక 4 కంపెనీల పేర్లు చదివి వినిపిస్తా. అర్బన్ ప్రిజమ్ ఇన్ఫ్రా LLP, దీంట్లో మేజర్ పార్ట్నర్ తిరుపతి రెడ్డి అనుముల. స్వచ్ఛ బయోగ్రీన్, దీంట్లో మేజర్ పార్ట్నర్ జగదీశ్వర్ రెడ్డి అనుముల. ఇందాక మీకు ఫోటో చూపించిన. నిన్న తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కూర్చుకున్నది ఈ కంపెనీతోనే. R9 ప్రాపర్టీస్, దీంట్లో మేజర్ పార్ట్నర్ కృష్ణారెడ్డి అనుముల. దీంట్లో కూడా తిరుపతి రెడ్డి గారు ఉన్నారు. R9 కన్స్ట్రక్షన్స్, దీంట్లో మేజర్ పార్ట్నర్ కృష్ణారెడ్డి అనుముల. దీంట్లో కూడా తిరుపతి రెడ్డి గారు ఉన్నారు. సో గడిచిన 3 నెలల్లో ఇవి ఒక 4 కొత్త కంపెనీలు ఓపెన్ చేసిండ్రు. ఇవే కాకుండా వీళ్ళు చిన్న షేర్ హోల్డర్లుగా వీళ్ళ దోస్తులను పెట్టి ఇంకా 10-15 కంపెనీలు ఏర్పాటు చేశారు. వీళ్ళు కుటుంబ సభ్యులు మేజర్ షేర్ హోల్డర్స్గా ఇప్పుడు నేను బయట పెడుతున్నటువంటి 4 కంపెనీలు, వీళ్ళు మైనర్ షేర్ హోల్డర్స్గా ఇంకో 10-15 కంపెనీలు వీళ్ళ దోస్తులను వీళ్ళ బంధువులను వీళ్ళని పెట్టి అవి కూడా ఏర్పాటు చేశారు. ఆ వివరాలు కూడా మీకు రేపు మా ప్రెస్ మీట్లో ఆ వివరాలు కూడా నేను మీకు అందిస్తాను. సో ఏంది ఈ కంపెనీల వెనుక మతలబ్ అంటే, ఇప్పుడు ఈ అన్నదమ్ములు రేవంత్ రెడ్డి గారు వారు వెనుకున్నటువంటి కొద్దిమంది అంటే వ్యవహారాన్ని హైదరాబాద్ వేదికగా, సెక్రటరియట్ వేదికగా, ముఖ్యమంత్రి గారి జూబ్లీహిల్స్ ఇల్లు వేదికగా ఎవరు నడిపిస్తున్నారో రాష్ట్ర ప్రజలందరికీ, మీడియా మిత్రులకు మీకు కూడా తెలుసు. వాళ్ళంతా కూడా కలిసి రియల్టర్లను బెదిరించో, బిజినెస్ మెన్ను బెదిరించో, కాంట్రాక్టర్లను బెదిరించో, వాళ్ళ నుండి వీళ్ళ నుండి వసూలు చేసినటువంటి డబ్బులు అవన్నీ కూడా ఈ కంపెనీల ద్వారా రూట్ చేసి ఆ బ్లాక్ మనీని అంతా వైట్ మనీగా మార్చేటటువంటి ఒక కుట్ర జరుగుతూ ఉంది. ఒకవైపు అధికార దర్పాన్ని, పదవులు లేకున్నా, హోదాలు లేకున్నా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూ రాష్ట్రమంతా తిరుగుతూ, రాష్ట్ర రాజధానిలో తిరుగుతూ అధికార దర్పాన్ని ప్రదర్శిస్తూ ఒకవైపు, ఇంకొక వైపేమో అవినీతి విచ్చలవిడిగా వాళ్ళని బెదిరించి వీళ్ళని బెదిరించి వసూలు చేస్తున్నటువంటి డబ్బులు ఈ కంపెనీల ద్వారా రూట్ చేసి దాన్నంతా బ్లాక్ మనీని అంతా వైట్ మనీగా మార్చేటటువంటి ఒక కుట్ర, ఒక ప్రయత్నం ఇక్కడ జరుగుతూ ఉంది. సో కాబట్టి నేను కాంగ్రెస్ హైకమాండ్ని కోరుతా ఉన్నా, కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లను కూడా కోరుతా ఉన్నా, తెలంగాణ మేధావులను, తెలంగాణ ప్రజల్ని, తెలంగాణలోని పార్టీలను అందరినీ కూడా, మీడియా మిత్రుల్ని, బుద్ధిజీవులందరినీ కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా. ఒక పాట ఉంది, ఎవని పాలైంది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ. రేవంత్ పాలైంది తెలంగాణ, రేవంత్ కుటుంబం పాలైంది తెలంగాణ, రేవంత్ కుటుంబం ఏలుతున్నది తెలంగాణను. మరి ఆ ఏలుడేమన్నా నీతిమంతంగా ఏలుతుండ్రా, ప్రజల ద్వారా ఎన్నికై ప్రజాప్రతినిధులుగా మారేమని ఏలుతుర్రా అంటే లేదు. ఒక రేవంత్ రెడ్డిని అడ్డం పెట్టుకొని ఆ కుటుంబము విచ్చలవిడిగా పాలన, విచ్చలవిడిగా అవినీతి కార్యక్రమాలతో ముందుకు పోతా ఉన్నటువంటి తీరుని ఇవాళ సాక్ష్యాలతో సహా తెలంగాణ సమాజం ముందు ఉంచినాం. ఇక వీటిని ప్రశ్నిస్తే, వీటి గురించి మాట్లాడితే కేసులు. ఈ ప్రజాపాలనలో బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద వీళ్ళు చేస్తున్నటువంటి ఇటువంటి దుర్మార్గాలు, ఈ దౌర్జన్యాలు, ఈ దాష్టికాలు బయట పెడుతున్నటువంటి సందర్భంలో అందరి మీద కేసులు అయితే ఉన్నాయి. నిన్నటికి నిన్న మేము 25వ తేదీ మేడిగడ్డ పర్యటనకు పోయినందుకు నిన్న ఆ కేసు విషయం వెలుగులోకి వచ్చింది. కేటీఆర్ గారి మీద, మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారి మీద, నా మీద, మా మాజీ ఎమ్మెల్యే భూపాలపల్లి వెంకటరమణారెడ్డి గారి మీద, మా అందరి మీద ఏదో కేసులు పెట్టిరని చెప్పి నిన్న వచ్చింది. కేసులు మాకు కొత్త ఏం కాదు, భయపడేది లేదు. మీరు మా మీద ఎన్ని నిందలేసినా, ఎన్ని కేసులు పెట్టినా మేము అదిరేటోళ్ళం కాదు, బెదిరేటోళ్ళం కాదు. తెలంగాణ ప్రజల పక్షాన ప్రధాన ప్రతిపక్షంగా మా గొంతు వినిపిస్తాం, నిజాన్ని నిర్భయంగా ప్రజల ముందు ఉంచుతాం, ప్రజా కోర్టులో మీరు చేస్తున్నటువంటి దుర్మార్గాలన్నింటినీ కూడా ఎండగడతాం, ప్రజలకు వాస్తవ విషయాలు డెఫినెట్గా వివరిస్తాం. కాబట్టి నేను ప్రజల్ని కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా. రైతు రుణమాఫీ లేదు, రైతు భరోసా లేదు, రైతు బంధు లేదు, పంటల కొనుగోలు లేవు, పంటలకు నీళ్లు లేవు, 24 గంటలు ఉచిత కరెంటు లేదు, ఏమి లేదు. కానీ రేవంత్ రాజ్యంలో వాళ్ళ అన్నదమ్ములు బ్రహ్మాండంగా వర్ధిల్లుతున్నారు. రేవంత్ కుటుంబం అద్భుతంగా వర్ధిల్లుతున్నది. ఒక సోదరుడేమో ఆస్ట్రేలియా పర్యటనకు పోతాడు, ఇంకో సోదరుడేమో ఇక్కడ అధికారిక కార్యక్రమాలలో ప్రజాప్రతినిధులు తోసిరాజన్ ఆయన పాల్గొంటుంటాడు, ఇంకో సోదరుడేమో బూటకపు బోగస్ కంపెనీలు పెట్టి బ్లాక్ మనీని వైట్ మనీ ఎట్లా చేయొచ్చో ఆ ప్రయత్నాల్లో ఇంకో సోదరుడు ఉంటాడు. దీని అంతటికి బాస్ రేవంత్ రెడ్డి గారు.